నమస్తే అండి. పద్మజ ఖండవెల్లి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్‌లో భాగంగా ఈరోజు శ్రవణం నక్షత్రం 3వ పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన వాడపాలెం క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి. చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఈ వాడపాలెం క్షేత్రం ఉంటుందండి. ఇక్కడ స్వామివారు శ్రీ ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. స్థానికులు ఈ ఆలయాన్ని సుబ్బారాయుడు గుడిగా పిలుస్తారనమాట. ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూమూర్తి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు ఈ ఆలయాన్ని గురించి కనుక్కునేటప్పుడు సుబ్బారాయుడు గుడి అంటే మీకు అడ్రస్ ఈజీగా తెలుస్తుందండి. శ్రవణ నక్షత్రం 3వ పాదం జాతకులు ఇక్కడున్న ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత శ్రవణ నక్షత్రం 3వ పాదం మకర రాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మకర రాశికి సంబంధించిన కొందాలం చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ మార్కండేయ స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకి సమస్త గ్రహశాంతి జరుగుతుందండి. శ్రవణ నక్షత్రం 3వ పాదం జాతకులు ఇక్కడ క్షేత్రంలో ఉన్న శివునికి అర్చనలు అభిషేకాలు భక్తితో చేస్తే కనుక విశేషమైన ఫలితం పొందుతారని కూడా చెప్తూ ఉంటారండి. అంతేకాకుండా నెలలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. శ్రవణ నక్షత్రం 3వ పాదం జాతకులు పెళ్లి రోజులు పుట్టినరోజులు లాంటి విశేషమైన రోజుల్లో కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనల అభిషేకాలు కూడా చేయించుకుంటూ ఉంటారండి. ఈ క్షేత్రంలో ఉన్న ఈ వీరేశ్వర స్వామివారి ఆలయం చాలా పురాతనమైంది. కాలక్రమంలో తిరిగి మళ్ళీ నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. శివాలయంతో పాటు విఘ్నేశ్వరాలయం, వల్లి దేవసాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మాణిక్యాంబాలయం, శ్రీ రమా సమేతం సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంటాయన్నమాట. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుందండి. కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, పైన మనకి నక్షత్రపాద శివాలయం ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఉమా మాణిక్యాంబ సమేత వీరేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచహనికంగా జరుగుతాయి. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం కూడా నిర్వహించబడుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా చాలా విశేషంగా నిర్వహించబడతాయి. ధనుర్మాసంలో కూడా చాలా బాగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే రావులపాలెం మురమళ్ళ బస్సులు వయా వాడపాలెం ముక్తేశ్వరం మీదుగా ఉంటాయి. ఈ నక్షత్రపాద శివాలయాల్లో ఎక్కువ శివాలయాలు ద్రాక్షారామం చుట్టూ ఉంటాయండి. కొన్ని శివాలయాలు ఇక్కడ ఐనవిలి చుట్టూ కూడా ఉన్నాయన్నమాట. ప్రతి నక్షత్రానికి ఒక శ్లోకం కూడా ఉంటుందండి. నేను వీడియో డిస్క్రిప్షన్లో నక్షత్రానికి సంబంధించిన శ్లోకం కూడా పెడుతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ శ్లోకం కూడా పఠనం చేసుకోవచ్చు దర్శనంతో పాటు. ఈ 108 శివాలయాల్ని భీమసభ అంటారండి. భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో ఈ వీడియోకి చివరిన ఎండ్ స్క్రీన్లో పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ ఆలయాల యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి. అంతగా ప్రాచుర్యం లేని ఇన్ఫర్మేషన్ అనమాట. వీలైనంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.